ఇప్పుడు ఆ ఆ ఉద్యోగ విషయాలు వాటి నుంచి దూరమే వచ్చేస్తా ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ నేను తీసుకొని ఉద్యోగం కోసం పెట్టాను అనుకోండి, నేను చేస్తానా? అయ్యా ముందు ఇచ్చిన దానికంటే డబ్బులు ఇస్తామయ్యా రా అని అన్నారు అనుకో, చేస్తానా? చేయను. ఎందుకు? నేను దానిని ఇష్టపడటం లేదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని పెట్టి అయ్యా స్వామి టైం అయిపోతుంది అయ్యా కొంచెం ముందు నిలబడి అయ్యా అని అంటారు మీరు అని అనుకోండి. అయినా నేనేం చేస్తాను? అయినా నిలబడి, అవునా కదా? అంటే ఇప్పుడు టైం అయిపోతూ ఉన్నా కూడా నిలబడం లేదు. అంటే ఈ విషయం ఇష్టం, ఒకటి ఇష్టము, ఇంకొకటి అంత ఇష్టం లేదు. అంటే దీని ఎందు రాగం ఉంది, దాని ఎందు ద్వేషం. రాగద్వేషాలు ఉన్నాయి లేదా మన మనసులో? మన మనసులో రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి ఈ కర్మలను మనం చేస్తున్నాం. ఏమండి అర్థమవుతుందా? ఏమంటే రాగద్వేషాలు ఎందుకు వచ్చినాయి? ఒకటి ఇష్టము, ఇంకొకటి అయిష్టం ఉంది కదా. మీరు ఏది చేసినా ఇష్ట అయిష్టాలతో కదా చేస్తున్నారు. రాగద్వేషాలు ఎందుకు వచ్చినాయి? జీవితంలో రాగద్వేషాలు ఉన్నాయి లేదా ఇక్కడ? ఆ రాగద్వేషాలు ఎందుకు వచ్చినాయి? కర్మానుసారం కాదు, నువ్వు చేసుకున్నావు. అంటే పైగా మళ్ళీ ఏమంటా తెలిసిన, ఇది విహిత కర్మ. ఇది నేను చేయకపోతే ఇంకొకటి చేస్తారండి. ఇది నేను చేసి తీరాలంటే నువ్వు దాని మీద రాగం పెట్టుకున్నావు. రాగం పెట్టుకుని నీకు ఇష్టమై ఉండి, పైగా ఇది నేను చేయదగిన కర్మ కాబట్టి నేను చేస్తున్నాను, ఇంకొకటి నేను చేసే కర్మ కాదు అందుకని నేను అది చేయట్లేదు అని అంటావు. ఇప్పుడు రోడ్లో క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు. రోడ్లో క్లీన్ చేసేటువంటి పనిని మనం చేయమన్నారని అనుకో, ఎవరన్నా ఏమయ్యా ఎవరు చూసి ఏం మాట్లాడుతున్నావు అంటామమ్మా. ఆ పని నాది కాదు, ఆ పని నాది కాదు అంటే దానిపైన అయిష్టం. పైగా అది నేను కాదు చేసేది, అది చేసేది వేరే వాడు చేస్తాడు. వానికి పోయి చెప్పు. అంటే ఆఫీస్లో పోయి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చిందని పోలీసులు కూర్చోవాలి. కంప్లైంట్ తీసుకోవచ్చు కదా, తీసుకుంటారా? కాదు, రైటర్ ఉంటారు అక్కడ పోలీస్ స్టేషన్లో. రైటర్ ఉంటారు ఒకరు. ఆ రైటర్ దగ్గరికి పోతే వారు తీసుకుంటారు. అందరూ పోలీసులు తీసుకోనండి. కరెక్ట్గా ఆ డ్యూటీ ఎవరిది? రైటర్ది. వాళ్ళందరూ ఏం చెప్తారు తెలిసిన, ఈ డ్యూటీ నాది కాదు. అందరూ పోలీసులే, వారు కూడా పోలీసే. ఎవరు? రైటర్ కూడా పోలీసే, వీళ్ళు కూడా పోలీసులే, ఎస్ఐ కూడా పోలీసే, అవునా కదా? అయినా దీన్ని తీసుకోవాలంటే ఇది నా డ్యూటీ కాదు, ఆయన చూడండి. ఎంత ఒకే స్టేషన్లో ఉంటూనే, ఒకే దీంట్లో ఉంటూనే వారు కూడా తీసుకొని, వీళ్ళు తీసుకున్నా మళ్ళీ లాస్ట్ ఆడిపోవాలా. అంటే ఈ డ్యూటీ వాళ్ళది, ఈ డ్యూటీ నాది కాదు. చూసారా? విహితము అవిహితం. ఒకటి విహితము, ఒకటి నిషిద్ధం. రాగము, ద్వేషం. ఏమంటే ఒక దానిపైన రాగము, ఇంకో దానిపైన ద్వేషం ఎందుకు వచ్చింది? చూడండి, ఒకటేమో రాగం, ఇంకోటేమో ద్వేషం. ఎందుకు వచ్చింది? మనకిష్టమైంది అంటే నీ మనస్సులో దానితో ఇష్టపడుతున్నావు. నువ్వు దాన్ని ఇష్టపడినావు కాబట్టి నీకు అది రాగం ఏర్పడింది. నువ్వు ఇష్టపడట్లేదు కాబట్టి నీకు ద్వేషం. అంతే కదా? ఎంత సింపుల్ చూడండి. ఒకడికేమో అజిత్ ఇష్టము,
సినిమా లయన్ అని చెప్పి రాసి అజిత్ అని రాసి, ఇంకా పక్కలో ఇంకొకటి విజయ్ను ఎవరినో ఫోటో వందేసి ఈయన దళపతి ఇంకా ఆయన ఇంకోటి ఏందో రాస్తారు. సూపర్ స్టార్లు రజనీకాంత్ కాదండి ఇప్పుడు వీళ్ళకి ఈ దళపతి ఈయన విజయ్ నేను అదే చెప్తాను. ఇక్కడ మనం తమిళనాడు యొక్క సాంప్రదాయం మనకు బాగా దగ్గర ఉంది కాబట్టి దాని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ చిత్తూరు ఇక్కడ ఎక్కువ బార్డర్. ఇప్పుడు మన కుప్పం ఏంటంటే కుప్పంలో 3 లాంగ్వేజెస్ ఆటోమేటిక్గా వస్తాయి అందరికీ. కన్నడ, తెలుగు, తమిళ్, కన్నడ. అందుకే ద్రవిడ యూనివర్సిటీకి దగ్గర పెట్టారు. ఎందుకు మళ్ళీ అంటే మళ్ళీ ఎక్స్ట్రా పెట్టారులే, దాన్ని ఎక్స్ట్రా చేశారు. ఎందుకంటే ఇక్కడ మనము ఈ బార్డర్ కాబట్టి అవునా. అదే వేరే ఇప్పుడు నేను ఎక్కడో పుట్టాను, అక్కడ ఇదే జిల్లాలో పుట్టినప్పటికీ నాకు తమిళ్ రాదు, కన్నడ రాదు. ఎందుకు అక్కడ ఇక్కడ ఉండేవాడు చిన్న పిల్లోడు కూడా వచ్చి మాట్లాడతాడు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంటే అనుకూల ప్రతికూల అంటే ఇష్టము ఆటోమేటిక్. ఏమన్నా ఎందుకు నీకు ఇష్టం, ఎక్కడ పోతానమ్మా దుఃఖంలోని గురించే కదా ఇదంతా దుఃఖం నుంచి కదా వస్తాను ఇదంతా. నిన్న స్వామి లాస్ట్లో ఒక ప్రశ్న వేసినాడు. ఆ ప్రశ్న అంటే నేను తీసుకొస్తూ దాన్ని చెప్పాలనే ఉద్దేశించింది. దానికి డీటెయిల్గా పోవాలి కదా మనం. ఎందుకు నాకు ఇష్టమైంది, ఇదే ఇష్టం ఎందుకు అయింది, ఇంకోటి ఇష్టం ఎందుకు కాలేదు. ఎందుకంటే నీకు ఈ ప్రపంచం అనేది ఒకటి ఉంది, నేను ఒకటి ఉన్నాను. దీనిలో ఈ ప్రపంచం వేరే, నేను వేరే. ఈ ప్రపంచం వేరే, నేను వేరే. ఈ ప్రపంచంలో నా మనస్సుకి ఇది సరిపోతుంది, నా మనస్సుకు ఇది సరిపోవట్లేదు. మొదట్లో అన్నీ సరిపోతుంటాయి, కానీ ఆ మనస్సుకి దానికి ఆల్రెడీ అలవాటు చేసుకుంటాడు. ఒకదానిపైన ఒకదాన్ని అలవాటు చేసుకుంటాడు. వాడు అలవాటు చేసుకున్న కారణం చేత అది వీడికి ఇష్టమవుతుంది. లేకపోతే ఏది ఇష్టము కాదు, ఏది అయిష్టం కాదు. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలకి ఏది ఇష్టం, ఏది అయిష్టం. ఎందుకు? వాడికి ఇంకా ప్రపంచం గురించి తెలియదు. కొంచెం ఆడుకుంటే తెలిసిన తర్వాత వాడికి ఆడుకుంటే వస్తువులు అంటే ఇష్టం, ఆడుకుంటే వస్తువులు ఇష్టం. కానీ నువ్వు వేరే ల్యాప్టాప్ ఎత్తుకొని పోయి వాడు పెట్టు, ఫోన్ వాడికి ఇష్టం లేదు. ఆడుకుంటే బొమ్మ ఇవ్వు, ఇట్లా తిప్పితే టక్కని కొడతా ఉంటుంది, అది ఇవ్వండు, వాడు దాన్ని పట్టుకుంటాడు. ఎందుకు? వాడికి అది కొద్దిగా వాడికి అలవాటు అయింది. అవునా? అంటే ఇక్కడ ద్వైత ప్రపంచం అనేది ఎప్పుడు వచ్చిందో, ద్వైతం అంటే నేను ఈ ప్రపంచంలో ఒక వస్తువుతో, ఒక విషయంతో ఎక్కువ సంబంధం పెట్టుకోవడం. ఏమంటే మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరు ఫ్రెండ్? ఎక్కువగా నువ్వు ఎవరితో మాట్లాడతావు వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. వాడితో ఎందుకు నువ్వు ఎక్కువగా మాట్లాడతావు, వాడితోనే ఎందుకు ఎక్కువ మాట్లాడతావు అంటే వాడి మాటలు, నీ ఆలోచనలు, వాడి ఆలోచనలు కలుస్తాయి. ఇప్పుడు ఇంతమంది కూర్చున్నాం కదా, బాగా చూసుకోండి. మీ పక్కలో ఒకడు కూర్చున్నాడు అంటే ఖచ్చితంగా వాడికి మీ ఆలోచనలు దగ్గర పోతుంది. అందువలననే మీరు అక్కడ కూర్చున్నారు. ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్లో. మామూలుగా నేచురల్గా ఏదైనా జరిగిందంటే దానికి అది వేరే మనం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి క్లాస్కు మనం అటెండ్ అవుతున్నామంటే, అందరూ అటెండ్ అవుతున్నారంటే ఒకరికి ఒకరి ఆలోచనలు దగ్గర ఉంటాయి. అందువల్లనే వాళ్ళ పక్కలో చూసుకోండి. అదే కదా చెప్తాను ఇప్పుడు. అంటే అదే ఆలోచనలు, భావనలు అవన్నీ అక్కడ దగ్గర వస్తున్నాయి.
ఈ ఆలోచనలతో ఎక్కువ సంబంధం సరిపోతూ ఉంది. వాళ్ళు మాట్లాడితే నాకేదో బాగుంటుంది, నేను మాట్లాడితే వాళ్ళకి కూడా ఏదో అది అది పెరిగి 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 దాన్ని మనమే పెంచుకున్నాం. ఏమండి? అది పెంచుకునేది ద్వైతముతో. ద్వైతం వచ్చిందా లేదా ఇప్పుడు ఇక్కడ? ఆ ద్వైతం ఉన్న కారణం చేత నీకు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ ద్వైతం ఎందుకు వచ్చింది? ద్వైతం ఎందుకు వచ్చింది అంటే, ద్వైతము రావాలంటే నీ మనస్సులో చలనం ఉండాలి. నీ మనస్సు చలనం లేకుండా నిర్మలంగా శాంతిగా ఉందని అనుకోండి, అప్పుడు ఎందుకు వస్తుంది ద్వైతం? అప్పుడు ద్వైతం రాదు. ధ్యానంలో ఉన్నామండి, ధ్యానంలో ద్వైతం ఉందా? గాఢ నిద్రలో ద్వైతం ఉందా? లేదు. నేను ధ్యానం అంటే కూర్చొని ఉండేది కాదు ధ్యానం, అది ధ్యాయ స్థితిలో ఉండే దాని గురించి నేను చెప్తున్నాను. సరే, ధ్యానంలో ద్వైతం లేదు. సరే, ఇప్పుడు నీకు రజోగుణ ప్రభావం బాగున్నప్పుడు అక్కడ చలనం వచ్చి నీకు ద్వైతం వచ్చింది. అర్థమైందా? ఆ ద్వైతం ఎందుకు వచ్చింది? అలా ఏమంటే తమో గుణం వలన ఆవరించింది. తమో గుణం వచ్చి ఏం చేసింది? ఆత్మజ్ఞానం. నేను జ్ఞానస్వరూపుణ్ణి కదా, నేనే ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపాన్ని తమో గుణం వచ్చి ఆవరించేసింది. తమో గుణము ఆవరించినప్పుడు అంటే ఆత్మస్వరూపం ఏమైపోయింది? ఆత్మస్వరూపము తమో గుణము ఆవరించగా ఆత్మస్వరూపము మరుగున పడి రజోగుణం యొక్క ప్రభావము చేత చలనం వచ్చి ద్వైత ప్రపంచం ఏర్పడింది. పాయింట్ క్యాచ్ చేసుకో. ఎప్పుడు ద్వైత ప్రపంచం వచ్చిందో అప్పుడు నీకు భేదభావన వచ్చేసింది. భేదభావన వచ్చిన తర్వాత భేదభావనలో నీకు ఒకదాని యందు మామూలుగా నువ్వు బాగా ఎక్కువగా కలిసి 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 ఆలోచనలు ఒకటి, వాళ్ళకు వీళ్లకు సంబంధాలు ఏర్పడి అనుకూల ప్రతికూలాలు ఏర్పడి ఒకరితో ఒకరు సంబంధపడి ఇష్టపడి ఒకదాని యందు అనుకూలము, ఇంకో దాని యందు ప్రతికూలము, తద్వారా ఒకదాని యందు రాగము, ఇంకొక దాని యందు ద్వేషము, అలా పెరిగి 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 కర్మలను పెంచుకొని సంబంధాలు పడి వాటిని సంబంధాలు పెంచుకొని అదేమైపోయింది? కర్మగా ఏర్పడి ఆ కర్మ నుంచి శరీరం వచ్చి ఆ శరీరంతో విషయాలన్నింటినీ చూసుకుంటూ ఏదో ఒకటి జరిగినప్పుడు ఆ విషయం మనకు దగ్గర వస్తే శేఖర్ గారి చెప్తాను, నేను అనుకున్నది జరిగితే ఆనందం, అనుకున్నది జరగకపోతే దుఃఖం. ఏమంటే అనుకున్నది జరిగింది, నీకు ఆనందం వచ్చింది. అనుకున్నది జరిగితే ఆనందం ఎట్లా వచ్చింది? ఇంతవరకు దుఃఖం గురించి వచ్చింది. దుఃఖం జరిగేదానికి కారణం ఏంటి? ఇప్పుడు దుఃఖం కలిగేదానికి ఇప్పుడు ఫైనల్ మొదలు గెలిపినాం. ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం లేకపోవటయే దుఃఖానికి కారణం. దుఃఖానికి కారణము ఆత్మస్వరూపం నందు అజ్ఞానం వచ్చింది, ఆవరణ వచ్చిందిగా. తమోగుణం వల్ల ఆవరణ వచ్చింది, రజోగుణం వల్ల విక్షేపం వచ్చింది. ఆ విక్షేపం నుంచి ద్వైత ప్రపంచం వచ్చేసింది. ద్వైత ప్రపంచం నుంచి నీకు అనుకూలం ప్రతికూలం వచ్చినాయి. ఒకటి కావాలని ఒకటి వద్దని అనుకున్నావు, రాగం వచ్చింది, ద్వేషం వచ్చింది, తద్వారా దాన్ని పెంచుకున్నావు, పెరిగిందిగా. కర్మలు వచ్చినాయిగా, ఆ కర్మల వల్ల శరీరం వచ్చిందిగా. ఆ శరీరం దగ్గర నువ్వు దుఃఖపడుతున్నావు. విషయం అర్థమైందా? ఇప్పుడు దీనికి దుఃఖం పోవాలి అని అనుకుంటున్నారు అందరూ. దుఃఖం పోవాలంటే, చెట్టు చచ్చిపోవాలంటే మొదలు కొట్టేస్తే పోతుందా? చెట్టు పోవాలంటే ఏం చేయాలి? వేర్లతో సహా. అక్కడ మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామండి. ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెట్టును మొదలకు నరికేసి ఇల్లు కట్టేద్దామా? లోపలేముంది? వేర్లుంది. వేర్లతో కూడా పెకలించి పారే.
ఏంటి ఇప్పుడు వేర్లు? ఇప్పుడు దుఃఖం ఉంది కదా, దుఃఖం ఉండే ప్రదేశంలో ఆనందం అనేటువంటి దాన్ని కట్టాలని అనుకుంటున్నాం. ఆనందం అని కట్టాలంటే దుఃఖానికి సంబంధించిన వేర్లతో సహా లాగేయాలి. ఇప్పుడు దానికి వేరు లేదే, దుఃఖానికి వేరు లేదే. అది కలిగేదానికి నీ మనసులో ఎందుకు కలిగినాయి వికారాలు? ఎందుకు కలిగినాయి? రజోగుణం చేత ద్వైత ప్రపంచం వచ్చిందిగా. నీకు ద్వైత ప్రపంచం అనే భావన ఎంతవరకు ఉందో, ద్వైత ప్రపంచం అనేది ద్వైత ప్రపంచం అంటే నేను, ఈ ప్రపంచం అంటే ఏమిటి? ఈ పంచమహాభూతాలంతా. అర్థమవుతుందా? ఈ పంచమహాభూతాలకు కూడిందంతా ప్రపంచమే ద్వైతం. ఇప్పుడు అదే పని నేనే రెండే పని. ఈ భావన ఎంతవరకు ఉందో అంతవరకు ఇప్పుడు పెరగాల్సిందే. ఈడ విషయాలు పెరగడం, విషయాలు పెరిగేసినంత మాత్రం ద్వైత ప్రపంచం ఉందిగా. ద్వైత ప్రపంచం ఉన్నంత వరకు ఇక్కడ కాకపోతే ఇంకో జాగాకు పోవడం, ఆడ కాకపోతే ఇంకో జాగాకు పోవడం, ఆడ బాగుండే విషయం కనిపించే లోపల మనస్సుకి ఆ విషయం పైన ఆసక్తి ఏర్పడదు. దాన్ని మళ్ళా కోరుకుంటావు నువ్వు. ఇప్పుడు అంటే నిన్న మొన్న కామపు విషయాల గురించి వచ్చినప్పుడు చెప్పాను. లాస్ట్ అండ్ ఫైనల్లో వచ్చేది కూడా కామం, దుఃఖం అనేటువంటి దానికి సంబంధించి శూరం మహాశూరత అనే దాని విషయంలో వచ్చింది. అక్కడ సూర్యుల్లో మహాసూరుడు ఎవరు అనేటువంటి విషయంలో చెప్పుకున్నాం. కామం లాస్ట్ అండ్ ఫైనల్లో నువ్వు కామమును జయించగలిగితే అన్ని జయించినట్లే. కామం జయించేస్తే అన్ని జయించేసినట్లే. నీకు ఈడ ఒక అమ్మాయి నచ్చలా, వద్దనుకున్నావు, వైరాగ్యం వచ్చింది, పోయినావు, వేరే దేశానికి ఎక్కడ పోయినావు అనుకో, ఆడ నీకు ఒక అమ్మాయి నీకు నచ్చవచ్చు, నీ మనసును ఆకర్షించవచ్చు. లేదా ఇక్కడ నీకు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు నచ్చలా, పైలోకానికి పోయినావు, పైలోకంలో వేరే వాళ్ళు నచ్చవచ్చు. అర్థమవుతుందా? అంటే ఏమిటి? ద్వైత ప్రపంచంలో నువ్వు ఎక్కడో ఒక జాగాకు పోయితే అక్కడ ఏదో ఒకటి నిన్ను ఆకర్షించేస్తుంది. కాబట్టి ఏం కావాలి ఇప్పుడు? ద్వైత ప్రపంచ భ్రాంతి. ద్వైత ప్రపంచ భ్రాంతి పోవాలంటే ఎట్లా పోతుంది? ద్వైత ప్రపంచం వచ్చింది దేనికి? రజోగుణంతో వచ్చింది. రజోగుణం వచ్చేదానికి కారణం తమో గుణం ఆవరణ ఉంది. తమో గుణ ఆవరణ పోవాలంటే అజ్ఞానం, మూల అజ్ఞానం. అది మూల అజ్ఞానం. ఏమిటి అజ్ఞానం? ఆత్మజ్ఞానము లేకపోవుట. ఆత్మజ్ఞానము లేకపోవుట. ఆత్మజ్ఞానము లేకపోయిన కారణము చేతనే నీకు ఇవన్నీ ఒకదాని నుంచి ఒకటి రావడం జరిగింది. ద్వైత ప్రపంచం వచ్చింది ఆత్మజ్ఞానం లేకపోతే. ద్వైత ప్రపంచం వచ్చిన వెంటనే నీకు అనుకూలము ప్రతికూలాలు వచ్చేసినాయి. నీ మనసులో భావాలు వస్తాయి. ఆ భావాలు వచ్చిన తర్వాత ఒక దాని మీద రాగం, ఇంకో దాని మీద ద్వేషం. తద్వారా దాన్ని పెంచుకుంటావు, కర్మలు చేస్తావు, కర్మలు చేసి కర్మలు పెంచుకునే నీకు వస్తాయి. అవన్నీ శరీరంగా వచ్చినాయి. శరీరం ఉన్నంత వరకు దుఃఖం తప్పదు. ఇప్పుడు చేస్తావు అంతే కదా నువ్వు. అవునబ్బా, అందుకే కదా ఇప్పుడు ఇక్కడ పని చేస్తాం లేదు. ఈరోజు చేస్తాను, ఇప్పుడు చేస్తాను ఇదేంటి మనం. నువ్వు విచారం చేస్తున్నావా లేకపోతే నిద్రపోతున్నావా? విచారణే. విచారణతో పోతుందా లేదా దేవుడి చుట్టూ తిరిగితే పోతుందా? అదే చూసారా? ఇప్పుడు ఆనందం యాడికి పోతే వస్తుంది. ఇప్పుడు మీరు ఆనందం కూడా మీకు అప్పుడప్పుడు ఆనందం ఉంటుందని అన్నారుగా. ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? నీవు ఆత్మస్వరూపుడు కదా. నీకు ఆనందం వచ్చింది చూడండి. మీరు బాగా ఆలోచన చేయండి, చూడండి. మీకు ఆనందం వచ్చినప్పుడు అన్ని మర్చిపోయి ఉంటారు. ఆనందం కలిగిన సమయంలో వేరే విషయాలు ఏవి మనస్సులోకి రానప్పుడే మీకు ఆనందం ఉంటుంది.
విషయాలు ఏవి రానప్పుడు మీకు ఆనందం ఉంటుంది. అంటే వేరే విషయాలు రానప్పుడు ఒక్క విషయాన్ని పట్టుకొని ఉంటావు, ఏదో ఒకటి పట్టుకున్నావు. ఆ ఒక్కటి పట్టుకున్నప్పుడు మిగతా విషయాలు మర్చిపోయినావు. సినిమా చూస్తున్నారని అనుకోండి, సినిమా చూస్తుంటే నీకు ఇష్టమైనది సపోజ్ ప్రభాస్ అని అనుకోండి. సపోజ్ నేను చెప్తున్నాను, నాకేం ప్రభాస్ అంటే ఇష్టం అని ఏం కాదు. ప్రభాస్ సినిమా వచ్చిందని అనుకోండి, చూస్తున్నామని అనుకోండి. లేదా మహేష్ సినిమా చూస్తున్నాను, మహేష్ బాబు సినిమా చూస్తున్నాం. ఎందుకంటే వాడికి ఇష్టం కదా. ఆ మహేష్ బాబు సినిమా చూస్తా అంటే మిగతావన్నీ మర్చిపోయినాడు. వీడికి ఇష్టమైనది, ఆ ఇష్టమైనది ఎదురుగా వచ్చింది. అప్పుడు ఏమైంది? వేరేటువంటి పోయేదాన్ని దాన్ని పట్టుకున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైనా ఆ ఒకటి పట్టుకున్నాడు, వేరేటివి పోయినాయి. అందువల్ల ఈ ఒకటి పట్టుకున్నప్పుడు మిగతావన్నీ మర్చిపోయినాడు. కాబట్టి ఆ మనస్సు ఏకాగ్రం అయిపోయింది. కాబట్టి సహజంగా ఆనందం నీ స్వరూపం కదా, ఆత్మస్వరూపం సహజం ఆనందం కదా. ఇప్పుడు నీ మనస్సులో వేరేటువంటి ఎప్పుడైతే తొలగినాయో అప్పుడు నీకు ఆనందం అక్కడే కనిపించింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆనందాన్ని దేవుడు ఇచ్చినాడు. ఆ దేవుడు ఎవరు? అదే దేవుడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఉండగా నువ్వు ఆనంద స్వరూపుడు కావాలనంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఆత్మ జ్ఞానము తెలుసుకో. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అంటే ఏంటో నువ్వు తెలుసుకో. ఆత్మకు సంబంధించిన జ్ఞానము తెలుసుకుంటే ఆత్మస్వరూపం మీద నీకు తెలుస్తుంది. ఆత్మస్వరూపం మీద తెలిస్తే ఇప్పుడు పైన ఉన్నటువంటి ఇవన్నీ పైన వచ్చి ఆగంతుకం అని అంటే వచ్చి చేరిన ఇవి. అవి ఏమన్నా స్టాండర్డ్? అవి ఏమన్నా నువ్వు తొలగించాల్సిన పనిలే. నువ్వు ఆత్మజ్ఞానము నీకు కలిగితే నువ్వు ఆత్మజ్ఞానం వైపు ఆటోమేటిక్గా నువ్వు పోతావు. ఆటోమేటిక్గా ఇవి ఆత్మజ్ఞానమే నీకు కలకన్నా ఉంటే నువ్వు వీటిని ఎంతసేపు తొలగించుకోవాలని అనుకున్నా, ఈరోజు ఈ అమ్మాయిని వద్దనుకున్నావు, ఇంకొక జాగాలో ఇంకొక అమ్మాయి నీకు బాగుండదు అనిపిస్తుంది. నేను ఒకసారి వ్యాసాశ్రమంలో అదే 50 సంవత్సరాలకు అప్పుడు ఇది జరిగింది. 50 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఇది జరిగింది. ఆ ప్రోగ్రాంకి పోయినాం. నాకు గుర్తులేదు, మిమ్మల్ని చూసినప్పుడు. సరే, సంతోషము. అడుగుపోయినప్పుడు ఏంటంటే నాతో పాటుగా ఇంకొక అతను, మా ఊర్లో కృష్ణమూర్తిని ఒక అతను ఉండేవాడు, వడ్డిపల్లె. అతను వచ్చాడు నాతో పాటుగా. అతనికి ఏదో ఆరోగ్యం బాగాలేక చూపించుకోవాలని దాంతో పాటుగా వచ్చి దాని నుంచి అట్లాగే వ్యాసాశ్రమంలో జరిగేటువంటి ప్రోగ్రాంకి అక్కడే ఉండి అక్కడే భోజనము, అక్కడే పడుకోవడము, అక్కడే చేయడం. అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి కూడా పోయినాం, ప్రీ హాస్పిటల్కి వెళ్ళాం, చూపించుకున్నాం, వచ్చినాం. సరే, ఇప్పుడు ఆడేమంటే దాదాపు 7 రోజులేమో ఉండినాం. 7వ రోజు ఎవరినో చూసి, ఈ అమ్మాయి కొద్దిగా బాగుంది, కృష్ణమూర్తి బాగుంది కదా చూడు అని అన్నాను. అమ్మాయ్యా, ఇన్ని రోజులకి ఇప్పుడు నీ నోటి నుంచి ఒక అమ్మాయి బాగుందనే మాట నేను వింటున్నానయ్యా స్వామి అని అన్నాడు ఆయన. అంటే ఇన్నాళ్ళకు నీకు ఒక అమ్మాయి నచ్చిందా అని అన్నాడు. అంటే నేనేమంటున్నాను అంటే, ఇన్ని రోజులు నచ్చకపోయినా ఒక రోజు నచ్చేసిందిగా ఎవరో ఒక అమ్మాయి. ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇంకో జాగాలో ఈ అమ్మాయి బాగుందని నువ్వు అంటున్నావు అని అంటే, అమ్మాయి ఇట్లాంటి వాళ్ళు నీకైతే నచ్చేట్టుగా ఉంది, ఓ నీ మనస్సుకు ఈ అమ్మాయి నచ్చిందా? నాకు నచ్చిందని కదయ్యా, బాగుంది అని అన్నాను. బాగుండడమేనయ్యా బాగుంది అంటే ఇంక నీ అర్థమైంది నచ్చిందనే కదా అర్థము అని ఆయన అన్నాడు. అంటే నేనేమంటున్నానంటే, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ నీ మనస్సులో లాస్ట్లో వచ్చి నిన్ను మభ్యపెట్టేటువంటిది ఏంటంటే కామం. అన్నింటినీ జయించినట్లుగా నువ్వు ఉంటావు, కామమును కూడా జయించినట్లుగా ఉంటావు. అది పోవాలంటే ఆత్మజ్ఞానం
దుఃఖానికి కారణం ఏమో తెలిసింది. ఆ దుఃఖ కారణాన్ని ఎట్లా తొలగించుకోవాలో కూడా ఇక్కడ తెలుసు. అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడంతా దుఃఖీ సదాకో విషయానురాగి. ఎవడైతే ఈ ద్వైత ప్రపంచ భ్రాంతి చేత విషయములను పట్టుకొని ఈ విషయములే సత్యమని అనుకుని ఉన్నాడో వాడికి దుఃఖం ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ద్వైతం చూడండి, ద్వైతం నేను దేవుడు, అది కూడా ద్వైతమే. కాబట్టి ఆత్మజ్ఞానం చేత ఉన్నది ఒక్కటే, ఆ ఒకటే నేను అనే ఆత్మజ్ఞానం చేతనే సర్వ దుఃఖములు తుడిచిపెట్టుకుని పోతాయి. కాబట్టి తెలుసుకోవాల్సింది వీటిని విడిచిపెట్టడమా, ఆత్మజ్ఞానమును పొందుటయా? ఆత్మజ్ఞానమును తెలుసుకుంటే ఆత్మజ్ఞానము చేత ఇవన్నీ దొరుకుతాయి. ఈ ఆత్మజ్ఞానము స్వరూపంలో నిలుపుతుంది. అట్లా పోగొట్టుకోవాలి. కానీ ఈవిడుండే దాన్ని తొలగించుకుంటూ పోతే ఇంకోటి నుంచి పట్టుకుంటుంది. అందుకే ఆ స్త్రీ దృష్టాంతాన్ని చెప్పాను. సరే, ఇక్కడికి ఈరోజు నిలుపుతాం.